అందరి వాడు రివ్యూ. పాత సినిమాలు కూడా మనం లేట్గా ఇస్తాం. చెప్తా ఎందుకు లేట్ అయిందో. హలో గైస్, వెల్కమ్ టు పిల్ల బడ్జెట్ డిస్కషన్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ లేట్ అంటే ఒక కాలేజ్ ఎగ్జామ్ ఉంది. సో ఈ వీక్ మొత్తం ప్రిపేర్ అయ్యి రాసా. సో ఫైనల్గా ఫ్రీగా వచ్చింది, సినిమా చూసా, రివ్యూ వస్తా. కానీ కొంచెం హౌస్ కీపింగ్ ఐటమ్స్. హిట్ 3 టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. అది అసలు చూసి నాకు కొంచెం చిరాకు, కానీ యాక్షన్ టీజర్ చాలా బాగా నచ్చింది. నాన్నగారి క్యారెక్టరైజేషన్ చాలా చాలా సూపర్ ఉంది. సో ఎక్సైటెడ్. మ్యాడ్ 2 టీజర్, మ్యాడ్ వరల్డ్ నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు జాతిరత్నాల కన్నా నాకు మ్యాడ్ కొంచెం ఇష్టం. సో మళ్ళీ మ్యాడ్ 2 కొంచెం ఎక్సైటెడ్. ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ టీజర్ ఈ రోజే వచ్చింది. ఇది కూడా నాకు నచ్చిన టీజర్. ఏకే గారు కొంచెం నెగిటివ్ షేడ్ లాగా ఉంది. సో అది కూడా ఎక్సైటెడ్. ఇంకా మన అందరి వాడు సినిమా రివ్యూ. ఇది ఫస్ట్ సినిమా మన రీవిజిట్ సిరీస్లో. సో నాకు సినిమా నచ్చిందబ్బా. వికీపీడియాలో చూసా, అంటే రిసెప్షన్ ఏంటి, అందరూ ఫ్లాప్ అని చెప్తున్నారు, కానీ నాకు నచ్చిన సినిమా. మెయిన్ పాజిటివ్స్, నాకు ఫాదర్ క్యారెక్టర్, చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి రోల్స్ చేయాలి కదా అసలు. ఆ టైంలో ఏంటి, ఈ టైంలో చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుందని నా గెస్సు. ఇంకా నాకు ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఫాదర్ సన్ స్టోరీ, అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫాదర్ సన్ స్టోరీ ఇది అనుకున్నా. అసలు టైటిల్ చూస్తే అందరి వాడు, సో ఒక పాలిటికల్ స్టోరీ అనుకున్నా, కానీ ఫాదర్ సన్ స్టోరీ నచ్చింది నాకు. ఫాదర్ సన్ స్టోరీస్ చాలా బాగా ఎక్కుతాయి. సో ఫాదర్ సన్ స్టోరీ. ఇంకా నెక్స్ట్ కామెడీ, ఇది ఒక స్పెషల్ మెన్షన్. నేను క్రింజ్ కామెడీ అనుకున్నా అసలు పాత సినిమాలు, కానీ ఈ సినిమా బాగానే అనిపించింది. కొంచెం డ్రాగ్ కామెడీ సీన్స్, కానీ మెయిన్గా ఫాదర్ క్యారెక్టర్ కామెడీ కొంచెం బాగానే ఉంది. డీటెయిల్గా చెప్తా. ఇంకా నెగటివ్స్, ఎండింగ్. అసలు ఈ ఎండింగ్ సినిమాలో నాకు కొంచెం కోపం వచ్చింది. ఇంత బాగానే వెళ్తుంది, ఆ ఎండింగ్ వచ్చింది. అబ్బో, ఆ విఎఫ్ఎక్స్ ట్రైన్లో, అవును పాత టైంలో అంత విఎఫ్ఎక్స్ లేదు, కానీ అంత ఎక్స్ట్రా అవసరం లేదని నేను చెప్తా. అసలు ఆ ట్రైన్ విఎఫ్ఎక్స్ ఉంటుంది అబ్బా. మళ్ళీ ఆ షాట్ ఈ షాట్. ఇప్పుడు కేజీఎఫ్లో ఒక బ్లాక్ వైట్ షాట్ వస్తుంది కదా కేజీఎఫ్ 2లో, అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారు హీరో అక్కడ బ్యాక్ అండ్ ఫోర్త్ కట్ వస్తుంది. నాకు కొంచెం కోపం వచ్చింది. మెయిన్గా ఈ సినిమా సెకండ్ హాఫ్ నచ్చింది. టక వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగు. ఏమో బ్రహ్మానందం గారు పెట్టారు కామెడీ, కానీ అదంతా పని లేదు. కానీ సెకండ్ హాఫ్లో నాకు సునీల్ గారు ఇంకా చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ బాగానే అనిపించింది. ఇంకా మెయిన్ నెగిటివ్ అంటే సన్ క్యారెక్టర్ అసలు ఎందుకున్నారు నాకు తెలియదు. అంటే అవును స్టోరీ కోసం కావాలి, కానీ అంత ఇంపాక్ట్ నాకు ఇవ్వలేదు. మెయిన్గా నాకు ఫాదర్ క్యారెక్టరే నచ్చారు. సన్ క్యారెక్టర్ ఉన్నారు అసలు అంతే. అంటే చిరంజీవి గారు యాక్టింగ్ ఏం చేయలేదు రోల్కి. మెయిన్గా ఫాదర్ క్యారెక్టరే కొంచెం పెట్టుకున్నారు యాక్టింగ్. సో అంతే. ఇంకా ఇది అసలు మళ్ళీ విఎఫ్ఎక్స్ మ్యాట్కి వెళ్ళాలంటే ఒక బైక్ సీన్ ఉంది. సునీల్ గారు ఇంకా చిరంజీవి ఫాదర్ క్యారెక్టర్ కొంతసేపు, అంటే బిగినింగ్ స్టేజెస్లో కామెడీగా అనిపించింది, కొంచెం నవ్వా. కానీ ఆ సీన్ మొత్తం అసలు 7-8 మినిట్స్ అనుకుంటా. అంత అవసరం లేదు. అదే చెప్తాను కదా, కామెడీ స్పెసిఫిక్స్ అన్నాను కదా, ఆ కామెడీ కొంచెం డ్రాగ్ అయ్యి కొంచెం కామెడీ అవ్వలేదు. మెయిన్గా అసలు ఏం చూస్తున్నాను రా అని అనిపించింది. కానీ బిగినింగ్ స్టేజ్లో కామెడీ బాగానే ఉంది, కానీ ఆ కామెడీ డ్రాగ్ అయ్యి ఓకే అని చెప్తా. సో అంతే గైస్, సినిమా నాకు నచ్చిందబ్బా. ఎందుకు ఫ్లాప్ అయింది చూడాలి, నాకు ఫ్లాప్ అయిందో రివ్యూస్ చూసి. కానీ నేను ఫోకస్గా చూడలేదు. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒకరోజు చూసా, సో 3 days తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ చూసా. సో అదేమో ఫ్యాక్టర్ అవ్వచ్చు, కానీ నాకు సినిమా నచ్చింది. సండే అంజీ రివ్యూ వస్తుంది. ఆ సినిమా కొంచెం హైప్తోనే వెళ్తున్నా రివ్యూ సినిమా చూడడానికి. విఎఫ్ఎక్స్ హెవీ మైథలాజికల్ అంట. సో ఎక్సైటెడ్గా ఉన్నా. అది కూడా ఫ్లాప్ అంట ఏమో, సో చూడాలి. ఇంకా అంతే. సో ట్విట్టర్ @పిల్ల బడ్జెట్ డిస్కషన్స్, అక్కడ ఫాలో చేయండి. ఇక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా అంతే గైస్. సో మళ్ళీ సారీ ఫర్ ద వెయిట్, వీఆర్ బ్యాక్ అండ్ బాయ్.